హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది బాలా గొంగల ఛానల్. సో ఈ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయితే ఉంది కదా. సో ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. క్రికెట్లో వచ్చేసి మనకు T20, నెక్స్ట్ వచ్చేసి ఓడిఐ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి కదా. సో ఇందులో చాలా ఉన్నాయి కదా. సో ఇప్పటిదాకా వాటి ఓడిఐలో టీమ్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి T20లో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లలో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనకు వచ్చేసి T20 వచ్చేసి రీసెంట్గా అయితే మనకు స్టార్ట్ అయింది కదా. సో అందులో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ చూద్దాం. సో ఇందులో వచ్చేసి మనకు మెన్స్ అంటే మగవాళ్ళది మాత్రమే చూద్దాం ఈ వీడియోలో. సో T20 టీమ్ ర్యాంకింగ్స్లో వచ్చేసి మనకు మెన్స్ విభాగంలో మనకు ఫస్ట్ ఇండియా అయితే ఉంది. సో ఇందులో వచ్చేసి మొత్తం టీమిండియా వచ్చేసి 47 మ్యాచెస్ అయితే ఆడింది. సో మనకు దీనికి బట్టి మొత్తం 12,410 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే స్క్రీన్ మీద అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 264 అయితే రేటింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండియా వచ్చేసి T20 ఫార్మాట్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఇప్పటిదాకా 264 రేటింగ్తో, మొత్తం వచ్చేసి 12,410 పాయింట్స్తో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా అయితే ఉంది. సో టోటల్గా వచ్చేసి 33 మ్యాచెస్ అయితే ఆడింది. మొత్తం పాయింట్స్ వచ్చేసి 8,471 పాయింట్స్ అయితే ఉన్నాయి. రేటింగ్ వచ్చేసి 257 అనమాట. థర్డ్ ప్లేస్లో మనకు వచ్చేసి ఇంగ్లాండ్ అయితే ఉంది. ఇందులో వచ్చేసి మనకు మొత్తం ఇంగ్లాండ్ అయితే 30 మ్యాచ్లు ఆడింది. సో ఇది వచ్చేసి మొత్తం 7,569 పాయింట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు 252 రేటింగ్ అయితే ఉంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా ఉంది. సో 23 మ్యాచెస్ ఆడింది. మొత్తం వచ్చేసి 5,749 పాయింట్లు. నెక్స్ట్ వచ్చేసి 250 రేటింగ్ అవుతుంది. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి న్యూజిలాండ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో వెస్టిండీస్, అండ్ దెన్ సెవెంత్ ప్లేస్లో వచ్చేసి పాకిస్తాన్. మీకు తెలుసా యూఎస్ఏ కూడా మనకు క్రికెట్ అయితే ఆడుతుంది. సో యూఎస్ఏ వచ్చేసి మనకు 19th ప్లేస్లో అయితే ఉంది. 19th ప్లేస్లో ఉంది. మొత్తం వచ్చేసి 11 మ్యాచెస్ ఆడింది. 1,662 పాయింట్స్ అయితే ఉన్నాయి. రేటింగ్ వచ్చేసి 151 అయితే ఉందన్నమాట. సో ఇదనమాట. సో జింబాబ్వే ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ ప్లేస్లలో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి T20 టీమ్ ర్యాంకింగ్స్ అనమాట. సో మీకు ఇందులో ఏ T20 టీము ఇష్టం ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మెన్స్ ఓడిఐ టీమ్ ర్యాంకింగ్స్లో ఏ టీం ఫస్ట్ ప్లేస్లో ఉందో ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్లో వచ్చేసి మళ్ళీ కూడా ఇండియా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మ్యాచెస్ వచ్చేసి 42 అయితే ఉన్నాయి. సో మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి May 2, 2024 రిజల్ట్స్ ప్రకారమే చెప్తున్నాను నేను. సో మనకు ఇండియా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మొత్తం 42 మ్యాచెస్ ఆడింది. పాయింట్స్ వచ్చేసి 5,117 అయితే ఉంది. రేటింగ్ వచ్చేసి 122 అనమాట. సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. సో మ్యాచెస్ అయితే 34 మ్యాచెస్ ఆడింది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ వచ్చేసి 3,936 పాయింట్స్ అయితే ఉన్నాయి. రేటింగ్ వచ్చేసి 116 అనమాట. థర్డ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా ఉంది. మొత్తం 30 మ్యాచెస్ ఆడింది. పాయింట్స్ వచ్చేసి 3,357 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రేటింగ్ వచ్చేసి 112. నెక్స్ట్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. సో ఇది వచ్చేసి ఓడిఐ ఫార్మాట్. సో పాకిస్తాన్ వచ్చేసి 4th ప్లేస్ని అయితే ఆక్రమించింది. సో మ్యాచెస్ అయితే 26 ఆడింది. పాయింట్స్ అయితే 2,762 అయితే ఉన్నాయి. మొత్తం రేటింగ్ వచ్చేసి 106. సో 5th ప్లేస్లో న్యూజిలాండ్ అయితే ఉంది. సో మొత్తం వచ్చేసి రేటింగ్ వచ్చేసి 101. మ్యాచెస్ వచ్చేసి 33 మ్యాచ్లు ఆడింది. సో నెక్స్ట్ 6th ప్లేస్లో ఇంగ్లాండ్ ఉంది. సో ఇదైతే 6th ప్లేస్లో ఉంది. సో మొత్తం 28 మ్యాచెస్ ఆడింది. 95 రేటింగ్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఉన్నాయన్నమాట. సో యూఎస్ఏ వచ్చేసి యాజ్ యూజువల్ T20లో వచ్చేసి 19 ప్లేస్లో ఉంది కదా. అలానే యూఎస్ఏ కూడా ఓడిఐ ఫార్మాట్లో కూడా 19th ర్యాంకింగ్ అయితే ఉంది. సో ఇవైతే మనకు ఓడిఐ టీమ్ ర్యాంకింగ్స్ అనమాట. సో ఇవి వచ్చేసి 2024 ప్రకారం మే. నెక్స్ట్ వచ్చేసి మనకు టెస్ట్ మ్యాచ్లలో ఏ టీం ఎన్నో ర్యాంకింగ్స్లో ఉందో అయితే చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఆస్ట్రేలియా ఉంది. మొత్తం వచ్చేసి 30 మ్యాచెస్ అయితే ఆడింది. సో దీంట్లో వచ్చేసి పాయింట్స్ 3,715 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రేటింగ్ వచ్చేసి 124 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో మన ఇండియా అయితే ఉంది. సో 26 మ్యాచెస్ ఆడింది. సో మనకు పాయింట్ అయితే 3,108 పాయింట్స్ ఉన్నాయి. రేటింగ్ వచ్చేసి 120. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఇంగ్లాండ్ అయితే ఉంది. సో 30 మ్యాచెస్ ఆడింది. మొత్తం పాయింట్స్ వచ్చేసి 3,151 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి రేటింగ్ 105 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4th ప్లేస్లో సౌత్ ఆఫ్రికా ఉంది. సో పాయింట్స్ వచ్చేసి మొత్తం మనకు 1,845. రేటింగ్ వచ్చేసి 103. మ్యాచెస్ అయితే 18 మ్యాచెస్ ఆడింది. నెక్స్ట్ 5th ప్లేస్లో న్యూజిలాండ్ అయితే ఉంది.
టోటల్ 22 పాయింట్స్ అయితే 22 మ్యాచెస్ ఆడింది. రేటింగ్ వచ్చేసి 96 అనమాట. సో మనకు ఇది వచ్చేసి లాస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది 12th ప్లేస్లో. ఇదంతా టెస్ట్ ఫార్మాట్ అనమాట. సో థర్డ్ 3 మ్యాచ్లు ఆడింది. సో మనకు పాయింట్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ కదా, మన పక్కనే ఉన్న దేశం. బంగ్లాదేశ్ వచ్చేసి 9th పొజిషన్లో ఉంది. మొత్తం 17 మ్యాచెస్ ఆడింది. 906 పాయింట్స్ అయితే ఉన్నాయి. 53 రేటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక 18 మ్యాచెస్ ఆడింది. 1100 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. సో పాకిస్తాన్ అనేది 6th ప్లేస్లో ఉంది. సో మనకు ఎటు చూసినా కూడా మొత్తం 12 అయితే ఉన్నాయి ర్యాంకింగ్స్లో, టెస్ట్ ర్యాంకింగ్స్లో. సో లాస్ట్లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఇండియా ఉంది. సో ఇవైతే టెస్ట్ ఫార్మాట్, ఇవంటి ఓన్లీ మెన్స్ విభాగం అనమాట. సో ఇదైతే ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.